ఇన్ని రోజులు మనం ఎదురు చూస్తున్న భోగి పండుగ అయితే వచ్చేసింది. చెప్పాను కదా, సంక్రాంతి భోగి టైంకి అయితే మా ఊర్లో ఫుల్ పొగమంచు అయితే పడిపోద్దని. చూడండి ఎలా ఉందో, సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, అయినా మంచు అయితే తగ్గలేదు. ఈ రోజు నేను మీకు వీడియోలో మా ఊర్లో భోగి పండుగ ఎలా చేసుకున్నారని అయితే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. మా ఊరి పేరు అయితే నెలబల్లండి, పెళ్ళకూరు మండలం, ఆంధ్రప్రదేశ్. మేమందరం కలిసి ఇంటి ముందు వేసుకునే భోగి కాకుండా ఊరు మొత్తానికి ఒక భోగి అయితే వేస్తామండి. దాన్ని నగరి భోగి అంటాం. దీనికోసం అయితే మొక్కలన్నీ ముందే తెచ్చి పెట్టేసుకున్నాం. మళ్ళీ నైట్ పూట తిరగాలంటే పురుగులు పుట్రా ఉంటాయని తెచ్చుకున్న మొక్కలన్నీ ఇంకైతే పుట్టగా వేసేసుకుంటున్నాం. పిల్లకాయలు చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నారో. వీళ్ళకైతే హాలిడేస్ ఇచ్చారని ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఆంధ్ర వాళ్ళం అయితే ఏ పండుగైనా మిస్ అవుతాం, కానీ సంక్రాంతి పండుగను మాత్రం ఎప్పుడు మిస్ అవ్వండి. ఎంత వర్క్ ఉన్నా లీవులు పెట్టేసుకుని మరీ వచ్చేస్తాం. అందుకనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా వచ్చేసారు. పిల్లలు పెట్టినంత వరకు అయితే మొక్కలన్నీ మధ్యలో పెట్టేశారండి. ఇంకా వాళ్ళు మొయ్యలేని మొక్కలు అయితే మేము పెట్టేస్తున్నాం. మొత్తానికి అన్ని మొక్కలన్నీ ఒక దగ్గర బేట్ చేసుకొని మిగిలిన మొక్కలన్నీ పక్కనే పెట్టుకున్నామండి. టైం అయితే 8 అయింది. ఇప్పుడే మంటేసేసాం. చూడండి మా ఊరోళ్ళందరూ వచ్చేస్తున్నారు. వీళ్ళల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళు మన ఊరోళ్ళండి. ఈ పండగకి అయితే అందరం కలుసుకొని జాలీగా మాట్లాడుకుంటాం మేము. మీ సైడ్ భోగి ఎట్లా చేస్తారనేది మీరైతే కామెంట్లో మెన్షన్ చేసేయండి. నార్మల్గా ఈ నగరి భోగిలోకి అప్పట్లో అయితే దొంగతనంగా మొక్కలు దొంగతనం చేసి మరీ వేసేవాళ్ళండి. ఎందుకు అంటే నగరి భోగిలోకి దొంగతనం చేసేయాలనేవాళ్ళు. ఎవరన్నా తిట్టినా భోగి రోజు అనేది మంచిదే అనేవాళ్ళండి మా తాత వాళ్ళు. కానీ నైట్స్ ఎందుకు బయట తిరగడం అని మేమైతే ముందుగానే తెచ్చి పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు టైం అయితే నైట్ 1 అయిందండి. మిగిలిన మొక్కలన్నీ కూడా వేసేస్తున్నాం మధ్యలో. ఇప్పుడు వేయకపోతే మళ్ళీ రేపు పొద్దున్నే వేయాలి. రేపు సాయంత్రం ఎల్లుండి వరకు మండుతాయి. ఇప్పుడు వేసేసామంటే రేపు మార్నింగ్ అంతా బూడిదైపోతుంది. ఇంకా అన్ని మొక్కలు వేసేసి అయితే నైట్ 1:30కి ఇంటికి వెళ్ళిపోయాం పడుకోవడానికి. మళ్ళీ పొద్దున్నే లేచి ఇంటి ముందర భోగేయడానికి. పొద్దున్నే ఇంకా 3కి లేచి అయితే మా ఇంట్లో ఇంటి ముందర భోగి అయితే స్టార్ట్ చేశారండి. ఇంక నేను కూడా వచ్చాను. ఇంకా భోగి అయితే వేసేసి ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా వేసేస్తామండి భోగిలో. ఇంకా మంచి నూనెతో అయితే తలంతా అంటుకొని బాడీ అంతా రుద్దుకుంటామండి. ఇలా ప్రతి భోగికి మేము చేసే ఫస్ట్ ఇదే అండి. ఇట్లా తల అంటుకొని ఈ నూనెతో వెళ్ళి భోగి దగ్గర కూర్చొని కాసేపు చలిగాసుకుంటాం. ఇలా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చేస్తారండి. మేము వేసుకున్న భోగిలోనే మేము వేడి నీళ్ళు అయితే కాసుకొని పోసుకుంటామండి. ఇది మా సైడ్ ఉండే ట్రెడిషన్. ఈ వీడియో చూస్తున్న మీ సైడ్ కూడా ఇలా భోగిలో నీళ్ళు పెట్టుకొని స్నానానికి యూజ్ చేస్తారు లేదు, మీరైతే కామెంట్లో మెన్షన్ చేసేయండి. ఇంకా అదే కాకుండా భోగి చుట్టూ అయితే ముగ్గులు వేసేస్తారు. పల్లెటూర్లు అనేటివి ముగ్గులకు పెట్టింది పేరండి, ఇందుకే అన్నారేమో. ఇంకా పొద్దున్న వరకు భోగేసేసి కమ్మగా ఇంట్లో చేసిన చికెన్ తినేసి మధ్యాహ్నం నుంచి అయితే మాకు ఈ పండగల్లో అయితే క్రికెట్ అండి మెయిన్. మేము 3 రోజులు మధ్యాహ్నం నుంచి క్రికెట్ ఆడతాం పక్క ఊరాళ్ళతో. ఈరోజు కూడా అలానే మా పక్కన ఊరాళ్ళతో క్రికెట్ ఆడుతున్నాం. ఈరోజు ఎట్లా 2 మ్యాచ్లు మేమే గెలిచేసినాం. మీ సైడ్ కూడా ఇలా పండగలప్పుడు టోర్నమెంట్లు పెడుతుంటారు, కానీ మా సైడ్ ఇట్లా మేము పక్క ఊళ్ళతోనే ఆడుతుంటాం. ఇలా అయితే ఉంటుందండి మా సైడ్ భోగి. నెక్స్ట్ వీడియోలో అయితే సంక్రాంతి ఎలా చేసుకున్నాం అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.